హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మన ఛానల్లో ఎపిసోడ్ నెంబర్ 6 అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అది కూడా ఫిల్టర్ అనే డ్రామాలో. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను. మీరు కనుక అది వాచ్ చేయకపోతే అది వాచ్ చేశాక ఇది వాచ్ చేయండి. మీకు స్టోరీ లైన్ అనేది క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఇంకా స్టార్టింగ్ సీన్లో హీరోయిన్ పడిపోవడం వల్ల తన్ని హాస్పిటల్కి అయితే తీసుకొస్తారు. మన హీరోయిన్కి అయితే కాలు కూడా ఇరుగుతుంది అన్నమాట. ఇంకా మన హీరోయిన్ అయితే అలా కూర్చొని ఉంటుంది. మన హీరో అయితే చెప్తాడు, నువ్వు రెస్ట్ అనేది తీసుకోవాలంట, కొన్ని రోజులు ఇక్కడే ఉండాలంట, సో నువ్వు చిల్ అయ్యి రెస్ట్ అనేది తీసుకో అని చెప్పి అనగానే, అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా ప్లీజ్ అని చెప్పి హీరోయిన్ అయితే అంటదన్నమాట. అలా అనేసరికి సరే అయితే నువ్వు రెస్ట్ తీసుకో, రేపొద్దుట వచ్చి నేను మళ్ళీ కలుస్తాను అని చెప్పి హీరో అయితే అంటాడు. ఇంక ఇలా అనేసరికి హీరోయిన్కి చిరాకు వచ్చేస్తుంది. నీకు అర్థమవుతుందా అసలు నేనేం చెప్తున్నానో? నీకు అసలు అర్థం కావట్లేదా ఏంటి? నాకు లేని డిసీజ్ కూడా ఉందని చెప్పాను. దాని అర్థం నాకు నిన్ను చూడాలని లేదని అర్థం. నేను యూన్ ఇంట్లో ఉన్నా లేనని చెప్పాలంటున్నానంటే దాని అర్థం నీకు తెలియట్లేదా? ఇంకంత డైరెక్ట్గా చెప్పాలి నాకు నువ్వు నచ్చలేదని చెప్పి. ఈరోజు నేను కలవాలని లేకపోయినా నువ్వు వచ్చి బలవంతంగా నన్ను కలిసావు. దానివల్ల ఈ దెబ్బ అనేది నాకు తగిలింది అంతే. దీనికి కారణం కూడా నువ్వే. నీకు అర్థం కావట్లేదా అని చెప్పి అరిచేసరికి, సారీ నిన్ను ఇంతలా ఇబ్బంది పెట్టేశాను అండ్ నా వల్లే నీకు ఈ గాయం అనేది కూడా జరిగిందని చెప్పి బాధగా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా అప్పుడే యూన్ రావడంతో హీరో ముఖ చిత్రాలు అయితే చూసి అడుగుతుంది, ఏమైంది వాడు అంతలా ముఖం మార్చుకొని వెళ్తున్నాడు అని అనగానే ఇక్కడ సూమిన్ అయితే చెప్తుందన్నమాట, తన్ని డైరెక్ట్గానే రిజెక్ట్ చేసేసాను. నాకు చూడాలని లేదు, నువ్వంటే నాకు ఇష్టం లేదని ముఖం మీదే చెప్పేశానే. ఇంకా జూ చెంగ్ లాగా అయితే తన కొలీగ్ అయిన జూ యూకి అయితే ఫోన్ చేస్తుందన్నమాట. ఇంకా జూ అయితే ఈ పిల్లేంటి ఇప్పుడు ఫోన్ చేస్తుంది అనుకోగానే ఇక్కడ మన జూ చెంగ్ అయితే చెప్తుంది, నేనైతే ప్రపోజల్ అనేది పంపించాను, మీరైతే మీటింగ్లో ప్రపోజల్ అనేది పెట్టండి సరేనా, ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను అడగచ్చు అని చెప్పి అయితే అంటుంది. ఇంకా ఆమె కూడా సరే అని చెప్పి అంటదన్నమాట. అలా హీరోయిన్ అయితే తనకి ప్రపోజల్ అనేది పంపిస్తుంది. ఇక్కడ మీటింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఆ మీటింగ్లో సూయన్ అయితే ఇక్కడ మీటింగ్ అంతా చెప్తూ ఉంటుంది. తన ప్రపోజల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది, కానీ హీరోకి అయితే ఒక డౌట్ అనేది వస్తుంది అనమాట. ఇంకా హీరో అయితే ఆ ప్రపోజల్ అంతా విన్నాక తనైతే ఒకే ఒక డౌట్ అడుగుతాడు, ఈ ప్లాన్ అనేది మీదేనా అని చెప్పి అడిగేసరికి, నాదే అని చెప్పి ఆమె అయితే చెప్తుంది. అలా చెప్పేసరికి హీరో అయితే అంటాడు, సరే ఈ ప్లాన్ గీశారు కదా, దీని డేటా అంతా మీకు ఎక్కడి నుంచి వచ్చింది, ఈ డేటా ఎవరు కలెక్ట్ చేశారు, ఈ ప్రొడక్ట్స్ గురించి మీకెలా తెలుసు అని చెప్పి అడిగేసరికి ఇంకా ఆమె అయితే అనుకుంటుందన్నమాట, నేనే కదా హీరోయిన్కి చెప్పాను తిన్ని అడగమని అని చెప్పి ఇంకెలా అయితే చెప్తుంది. ఇక్కడ హీరోయిన్కి ఒంట్లో బాగాలేదు కదా, తనకి ఎక్కువ వర్క్ చెప్పుకుంటా జస్ట్ తన్ని డేటా మాత్రమే కలెక్ట్ చేయమని చెప్పాము. సో తను ఇచ్చిన డేటా వల్లే మేము ఈ ప్రాజెక్ట్ అనేది ఇలా చేసాము అంటే ఈ ప్లాన్ కూడా మా అందరి కష్టం వల్లే, తను కూడా పార్టిసిపేట్ చేసింది అనగానే, అవునా మీ ప్లాన్ చాలా అద్భుతంగా ఉంది, ఇలానే కంటిన్యూ చేయండి అని చెప్పి పొగుడుతాడు. ఇక్కడైతే మన యూన్ అయితే చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఎందుకంటే తన బుక్ రైటింగ్ అనేది ఒక క్లయింట్కి నచ్చదు. అలా బాధపడుతూ ఉన్నప్పుడు ఇంకా అక్కడే ఉన్న వెయిటర్ అయితే చూస్తాడనమాట. యూన్కి బొమ్మలు అంటే ఇష్టం, ఎందుకంటే తన టీషర్ట్ మీద అక్కడ బొమ్మలు అయితే ఉంటాయన్నమాట. ఇంకా అది చూసి అతను అయితే చెప్తాడు, మేడం ఇక్కడ మాకు కొత్త లాంచ్ కలెక్షన్స్ ఉన్నాయి, అది కూడా ప్రైజ్ మనీ, దాంట్లో ఒక క్యారెక్టర్ బొమ్మ అయితే వస్తుంది. లాస్ యూ ఫర్ ఎవర్ డ్రామా నుంచి ఒక క్యారెక్టర్ బొమ్మ మీకు కావాలంటే అక్కడున్న మా లక్కీ అగ్ని పగలకొట్టచ్చు అని చెప్పి అనగానే, నిజంగానా అని చెప్పి అని అక్కడ ఉన్న బొమ్మల్ని అయితే చూస్తారన్నమాట. ఆ బొమ్మల్ని చూసి తనకైతే బాగా నచ్చుతుంది. సరే అయితే నేను లక్కీ అగ్ని పగలకొడతా అని చెప్పి అక్కడున్న ఎగ్స్ అన్ని పగలకొట్టేస్తూ ఉంటుందన్నమాట. కోపంతో అన్నీ పగలకొడుతుంది కానీ ఒక ఎగ్ మాత్రం పగలకొట్టకుండా ఉంటుంది. ఇంకా అలా పగలకొడుతున్నప్పుడే అక్కడికి గూ కూడా వస్తాడు. తన అన్ని ఎగ్స్ పగలకొట్టడం కూడా చూస్తూ ఉంటాడనమాట. అమ్మో పిల్ల బాగా ఫ్రస్ట్రేటెడ్గా ఉంది అని చెప్పి అక్కడికైతే వెళ్తాడు. ఏంటిదంతా అని చెప్పి అనేసరికి ఇంకా అప్పుడే యూన్ అయితే అంటది, నిజంగా ఇక్కడ డాల్ అనేది ఉందా, మీరు అబద్ధం చెప్తున్నారా డబ్బుల కోసం అనగానే, నిజంగా డాల్ ఉంది సార్, కావాలంటే మీరు ఒకసారి ట్రై చేయండి అని చెప్పి అనగానే అక్కడ ఈ గూకైతే ఇస్తాడనమాట. సరే గూ కూడా ట్రై చేద్దామని ఉన్న ఒక ఎగ్గనైతే పగలకొట్టేసరికి గూకైతే నిజంగానే డాల్ అనేది వస్తుంది. అది చూసి యూన్కి అయితే ఏంటి వీడికొచ్చింది నాకు రాలేదు అని చెప్పి అనుకుంటుందన్నమాట. ఎంత కోఇన్సిడెంట్స్, మీరు ఎప్పుడు వచ్చినా నాకు లక్ అనేది వస్తుంది, మీకు ఈ బొమ్మ అనేది నచ్చితే చెప్పండి, నేను ఈ బొమ్మ మీకే ఇస్తాను అని చెప్పి గూ అయితే అంటాడు. నాకేమీ అక్కర్లేదని చెప్పి అంటదన్నమాట. ఇంకా గూ అయితే వెంటనే హీరోయిన్ వాళ్ళ అక్క క్యూన్ అయితే కలుస్తాడు. మా చెల్లికి ఇంటర్న్ కింద ఒక ఆపర్చునిటీ ఇచ్చినందుకు నేనే మీకు థ్యాంక్స్ చెప్పడానికి రావాలి, కానీ మీరెందుకని గిఫ్ట్స్ తీసుకొచ్చి నా దగ్గరికి వచ్చారు, దానికి తోడు ఫ్లవర్స్ కూడా తీసుకువచ్చారు అని చెప్పి అనగానే అప్పుడే ఇక్కడ గూ అయితే అంటాడు, నేను ఒక లీగల్ ఇష్యూ వల్ల మిమ్మల్ని కలవడానికి అయితే వచ్చాను, దానికి తోడు ఈ ఫ్లవర్స్ మీకోసం కాదు మీ చెల్లి కోసం అని గూ అయితే అంటాడనమాట.
ఇది విన్న వెంటనే క్యూలింగ్ అయితే ఏంటి చాంగ్ చాంగ్ కోసమా ఎందుకు అని చెప్పి ఆశ్చర్యంగా అయితే అడుగుతుంది. అలా అడిగేసరికి ఇక్కడ గో అయితే చెప్తాడు, అదేంటి అలా అడుగుతున్నారు, తనకి ఒంట్లో బాగాలేదని చెప్పింది కదా, అందుకే 2 days వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేసింది అని చెప్పి అనేసరికి ఇంకా క్యూలిన్కి అయితే ఫుల్గా డౌట్ అనేది వచ్చేస్తుంది. అవును నాకు తెలుసు, కానీ మీరు ఇలా ఫ్లవర్స్ తీసుకొస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు, పర్లేదు నా చెల్లికి కూడా మంచి కొలీగ్స్ అయితే ఉన్నారు అని చెప్పి అంటదన్నమాట. ఇక్కడ మనకి లవ్ యూ ఫర్ ఎవర్ అని చెప్పి బొమ్మ అయితే ఉంటుంది కదా, ఆ బొమ్మనైతే చూపించి ఇదిగోండి ఈ బొమ్మ కూడా మీ చెల్లికే ఇవ్వండి అని చెప్పి అంటాడు. అప్పుడే క్యూలింగ్ అయితే అంటదన్నమాట, మా చెల్లికి ఇలాంటి బొమ్మలు అంటే ఇష్టం లేదు, కానీ తన బెస్ట్ ఫ్రెండ్ అయితే కామిక్స్ డ్రా చేస్తుంది, తనకి ఇలాంటి బొమ్మలు అంటే చాలా ఇష్టం, ఈ బొమ్మ తనకైతే ఇస్తాను అని చెప్పి అంటదన్నమాట. అలా అనగానే గూ కూడా సరే అంటారు. ఇక్కడ మన హీరోయిన్ అయితే బ్రాస్లెట్ ఎంతలా అప్గ్రేడ్ అయిందనేది చూస్తుందన్నమాట. అప్పటికి చూస్తే 79% అప్గ్రేడ్ అయ్యి ఉంటుంది, ఎందుకురా బాబు ఇంతలాగా అని చెప్పి అనుకుంటుంది. సరేలే అని ఫోన్ అయితే చూసుకుంటుండేసరికి సడన్గా వాచ్ అయితే చాలా ఫాస్ట్గా అప్గ్రేడ్ అయితే అయిపోతుంది. ఇంకా చూసేసరికి 90% అప్గ్రేడ్ అయిపోతుంది అన్నమాట. 70లో నుంచి 90కి వచ్చేసిందా అని చెప్పి మన హీరోయిన్ చాలా కంగారు పడిపోతుంది. ఇప్పుడు ఎలారా బాబు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అన్నమాట. ఇంకేం చేసేది లేక అక్కడి నుంచి వెళ్ళిపోదాం, లేకపోతే తను మారడం ఎవరైనా చూసేస్తారేమో అని చెప్పి అక్కడి నుంచి నడిచి వెళ్దాం అనుకొని పడిపోతుంటే ఇంకా అప్పుడే అక్కడున్న హీరో అయితే చూస్తాడనమాట. ఇంకా హీరో చూసి ఫాస్ట్గా వచ్చి తను అయితే పట్టుకుంటాడు. ఇంకా తను పట్టుకొని చూసుకోవాలి కదా అని చెప్పి అంటాడు. అలా ఒకరినొకరు చూసుకుంటారు. మన హీరోయిన్ అయితే ఫుల్ షాక్లో ఉండిపోతుంది, వీడేంటి ఇప్పుడు వచ్చాడు నా కర్మ కొద్దీ అని చెప్పి. ఇంకా మన హీరో అయితే చాలా హీరోటిక్గా హీరోయిన్ని ఎత్తుకోవాలని చెప్పి ట్రై చేస్తాడు, కానీ హీరోయిన్ కాలు బరువు వల్ల ఎత్తుకోలేకపోతాడు. ఏదైతేనే తను అబ్బాయిని నిరూపించుకోవాలి కదా, అబ్బాయిలే బరువులు ఎక్కువ మోస్తారు కాబట్టి బలవంతంగా హీరోయిన్ని ఏదో ఒకలాగా ఎత్తుకొని బెడ్ మీద అయితే పడుకోబెడతాడనమాట. మన హీరోయిన్ అయితే ఇచ్చి ఈ దరిద్రుడు ఇక్కడేంటి అని చెప్పి అనుకొని నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పి ఏమీ తెలియనట్టయితే అడుగుతాదన్నమాట. ఇంకా హీరో అయితే అంటాడు, నీకేమైనా అవసరం అవుతుందేమో అని చెప్పి నేనైతే వచ్చాను, నీకేమైనా కావాలంటే చెప్పు నేను చేసి పెడతా అనగానే సడన్గా ఎంత అప్గ్రేడ్ అయిందని చూస్తే 2% అయితే అయిపోతుంది అనమాట. ఓరమ్మో ఇప్పుడు వీడు ఇక్కడ ఉంటే నా పని అయిపోతుంది అని చెప్పి ఇంకా అటు ఇటు దిక్కులు చూస్తుంది. పక్క పేషెంట్ ఏదో తింటుంటే అది చూసి నాకు కూడా కొంచెం డిజర్ట్ అనేది తినాలని ఉంది, పక్కనే షాప్ ఉంది కదా అక్కడికి వెళ్ళి నాకు డిజర్ట్ తీసుకొస్తావా అని చెప్పి హీరోనైతే అడుగుతుంది. ఇంకా హీరో కూడా సరే నీకోసం నేను తీసుకొని ఇప్పుడే వస్తాను అని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్తాడనమాట. ఇంకా హీరో అలా వెళ్ళాడో లేదో వెంటనే అయితే యూన్కి ఫోన్ చేస్తూ ఉంటుందన్నమాట. ఎంతలా ఫోన్ చేస్తున్నా యూన్ అయితే లిఫ్ట్ చేయదు, ఇంకేదో ఒకలాగా టెక్స్ట్ కూడా చేస్తుంది. ఇక్కడ యూన్ ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయదంటే క్యూలిన్ అయితే యూన్ దగ్గరే ఉంటుందన్నమాట. యూన్ దగ్గర ఉండేసరికి యూన్కి ఏమర్థమవుదు, ఏంటక్క ఇక్కడికి వచ్చావనగానే నా చెల్లెనా సూచంగ్ చంగ్ ఎక్కడో చెప్తావా అని చెప్పి అడుగుతుందన్నమాట. ఇంకా ఆ మాటకి నా దగ్గర ఎందుకు వస్తుంది, తను డెఫినెట్గా వర్క్ ప్లేస్లోనే ఉంటుంది, ఎంతైనా తను వర్క్ చేసుకోవాలి కదా అని చెప్పి అనేసరికి ఎక్కడుందో చెప్పు, నా చెల్లి సూచంగ్ చంగ్ ఇప్పుడే అడుగుతున్నా, ఇంకొకసారి అడగను అని చెప్పి తను ఒక లాయర్ స్టేజ్లో ఉంటుంది కాబట్టి లాయర్ లాగా వార్నింగ్ ఇస్తుంది. అయినా నువ్వు ఎక్కడికో హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటున్నావు కదా, నీతో పాటు నేను కూడా వస్తాను హాస్పిటల్కి, నన్ను కూడా తీసుకువెళ్ళాలంటే పద ఏం చేస్తాను ఏమి చేయలేను పదక్క అంటది. ఇక్కడైతే 94% అయిపోతుంది అనమాట. ఎందుకే నువ్వు సడన్గా ఇంత ఫాస్ట్గా వాచ్ అనేది అప్గ్రేడ్ అయిపోతున్నావు, నా కర్మ కాకపోతే ఎలాగా చి అని అనుకొని ఇంకా ఫేస్కి అయితే మొత్తం చుట్టేసుకొని బయలుదేరుతూ ఉంటుంది అనమాట. తన ఫేస్ మారేలోపు అక్కడి నుంచి వెళ్ళాలని. ఇంకెదురుగా మన హీరో అయితే వస్తాడు. నా కర్మ కొద్ది ఈడొకడు అని చెప్పి హీరోని అయితే స్లోగా తప్పించుకొని వెళ్తుంది. కానీ మన హీరోకి డౌట్ అయితే వచ్చేస్తుంది, ఎందుకంటే ఈ లెక్కకి ప్యాచ్ అయ్యి ఉన్నది ఎవరో కాదు సూమిన్ కదా. ఇంకా సూమిన్ నువ్వేంటిలా అని చెప్పి అడుగుతాడనమాట. అలా అడిగేసరికి సూమినా నువ్వు అనుకున్న పర్సన్ నేనైతే కాదు, మీరెవరినో అనుకున్నట్టున్నారు, మీరైతే ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు అని చెప్పి మన హీరోయిన్ అయితే అంటది. లేదు నువ్వు సూమినే, సేమ్ బ్రాస్లెట్ అండ్ ఆ కాలికి కూడా దెబ్బ కూడా సేమ్ ఉంది, నువ్వే సూమిన్, ఎందుకు ఇలా చేస్తున్నావు, ఎందుకు ఫేస్కి అలా కట్టుకున్నావు అనగానే నేను నీకు చెప్పాను కదా నేను సూమిన్ కాదు, మీరు ఎవరో అనుకొని ఎవరి దగ్గరకు వచ్చి ఇలా మాట్లాడుతున్నారు అనగానే ఎదురుగా వచ్చేసరికి యూన్ క్యూలింగ్ కూడా వస్తారన్నమాట. ఇంకా వాళ్ళిద్దరిని చూసిన మన హీరోయిన్ అయితే బాబు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని తప్పించుకోవాలనుకుంటే మన హీరో అయితే పట్టుకొని ఉంటాడు, వదలరా నన్ను అని హీరోయిన్ అంటుంటే మన హీరో మాత్రం హీరోయిన్ కట్టుకున్న కట్ అయితే విప్పేస్తూ ఉంటాడనమాట తన హ్యాండ్తో. ఇంకా హీరోయిన్ అయితే ఫేస్ అంతా రివీల్ అయిపోయి హీరో మీద అయితే పడిపోతుంది. ఇంకా హీరోయిన్ ఫేస్ చూసి నువ్వేంటి ఇక్కడ అని చెప్పి గట్టిగా అయితే అరుస్తాడు. ఇంకా అటుగా వస్తున్న యూన్ క్యూలింగ్ కూడా ఉంటారు కదా, మన హీరోయిన్ అయితే ఫేస్ అనేది దాచేసుకుంటుంది. ఇంకా అక్కడున్న క్యూలిన్ని యూన్ని చూస్తుంది అనమాట. సూచంగ్ చంగ్ అని చెప్పి అనగానే తన ఫేస్ మారిపోయిందని హీరోయిన్కి అయితే అర్థమవుతుంది. నేనే అక్క నువ్వు వచ్చావా మొత్తానికి, నాకు
నాకోసమే వచ్చావా అక్క అని చెప్పి క్యూలిన్ దగ్గరికి అయితే వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. మన హీరోకి అయితే అక్కడ ఏం జరుగుతుందో అస్సలు అర్థం కాదు. ఇంకా మన హీరో అలా షాకింగ్గా అయితే చూస్తాడనమాట. ఏం జరుగుతుంది ఇదంతా అని చెప్పి. మొత్తానికి నా కోసం వచ్చావు, పద అక్క డిశ్చార్జ్ అయిపోవాలనుకుంటున్నా, పేపర్స్ అనేవి ఫిల్ చేద్దాం కానీ పద అని చెప్పి వాళ్ళ అక్కను అక్కడి నుంచి తీసుకెళ్ళిపోదామని చెప్పి అనుకుంటుంది. కానీ మన హీరో మాత్రం సూచాంగ్ చాంగ్ నువ్వేంటి ఇక్కడ ఏం చేస్తున్నావు, అయినా అయినా నువ్వేంటి ఈ హాస్పిటల్లో నాకు తెలియక అడుగుతున్నాను అని చెప్పి ఇక్కడ మన హీరో అయితే అడుగుతాడనమాట. అలా అడిగేసరికి ఇక్కడ హీరోయిన్ అయితే చెప్తుంది, అదేంటి నేను ఇక్కడికి రాకూడదా అని అనేసరికి సూమిన్ కూడా ఇక్కడే జాయిన్ అయింది అండ్ దానికి తోడు నువ్వు కూడా అండ్ ఇద్దరికి ఒకేసారి దెబ్బ తగిలింది అని అనగానే అదేమీ కాదు, నేను 2 రోజుల ముందే ఇందులో అయితే జాయిన్ అయ్యాను అండ్ దానికి తోడు సూమిన్ నా తర్వాత అయితే జాయిన్ అయ్యింది అనగానే అది ఎలాగా, అయినా ఇద్దరికి ఒకే కాలికి ఎలా దెబ్బ తగులుతుంది, అదేమైనా కోఇన్సిడెన్సా ఏంటి అనగానే ఇక్కడ యూన్ అయితే అంటది, బెస్ట్ ఫ్రెండ్స్కి ఎప్పుడు కష్టమైన సుఖమైన ఇద్దరు పంచుకుంటారు కదా, అలానే వీళ్ళిద్దరూ కూడా పంచుకుంటున్నారేమో, దాంట్లో తప్పేముంది, ఇది కోఇన్సిడెన్స్ అనగానే ఇంక హీరోయిన్ వాళ్ళ అక్క కార్లోకి అయితే తీసుకువెళ్ళి ఇంకా అడుగుతుంది, మీరు నాకు ఏమైనా చెప్పాలా, అసలు ఈ సూమిన్ ఎవరు అని చెప్పి అడుగుతుందన్నమాట. ఇక్కడ వీళ్ళైతే చెప్పరు, సూమిన్ జస్ట్ ఫ్రెండ్ మాత్రమే, అంత క్లోజ్ అయితే కాదక్క అని చెప్పి మన హీరోయిన్ అయినా సూచాంగ్ చాంగ్ అయితే అంటదన్నమాట. అవునా, మీరిద్దరూ నా దగ్గర ఏదో దాస్తున్నారని అయితే తెలుసు, కానీ మీరు చెప్తారని అనుకుంటున్నా, మీరు చెప్తారా లేదా లేకపోతే నేను వెళ్ళి క్యూ ట్యాంక్ని అడగమంటారా అని చెప్పి హీరోని అడిగేస్తానని చెప్పి బెదిరిస్తుందన్నమాట. అక్క నిజం చెప్తానక్క, ఏమీ జరగలేదు, నువ్వేదేదో అనుకుంటున్నావు, అక్కడ ఏమీ జరగలేదు అక్క అంటే సరే అయితే నేను వెళ్ళి హీరోనే అడుగుతాను అసలు సూమిన్ ఎవరో అని చెప్పి అంటదన్నమాట. అలా అనేసరికి ఇంకా మన హీరోయిన్ అక్క అక్క వద్దక్క ప్లీజ్ వద్దు, నేనే నీకు నిజమైతే చెప్తాను అని వాళ్ళ అక్కనైతే హీరో దగ్గరికి వెళ్ళకుండా అయితే ఆపేస్తుంది. అక్క నీకంతా చెప్పేస్తానక్క, నువ్వు మాత్రం హీరో దగ్గరికి వెళ్ళకు, ఇంటికి వెళ్ళాక చెప్తానంటది. ఇక్కడ మన హీరో అయితే లోపలికి వెళ్తాడనమాట డిజర్ట్ తీసుకొని. అక్కడ నర్స్ అయితే బెడ్ సదురుతూ ఎక్కడుంది మిస్సు అని చెప్పి అనగానే తను ఇప్పుడే డిశ్చార్జ్ అయింది, ఇదిగోండి తన ల్యాప్టాప్, తనేదైతే యూజ్ చేసేది కానీ ఇక్కడ మర్చిపోయింది అని చెప్పి అనగానే ఆ ల్యాప్టాప్ మీద ఉన్న ఒక లోగో అయితే చూస్తాడు. అదెవరితో కాదు, హీరో వాళ్ళ కంపెనీ అనమాట. ఆ లోగో చూసి ఈ ల్యాప్టాప్ తనే యూజ్ చేసిందా అని అంటే అవునని నర్స్ చెప్తుంది. సరే నేను దానికి ఇచ్చేస్తాను అని చెప్పి అంటారు. ఇక్కడ ఇంటికి వెళ్ళగానే ఇక్కడ వాళ్ళ అక్కకైతే నిజమంతా చెప్తారన్నమాట. తను ఒక ఫిల్టర్ వల్ల అంతా మారుతుందని. వాళ్ళ అక్క అయితే నేనేమైనా పిచ్చిదానిలా కనబడుతున్నానా ఏంటి మీరిద్దరికి, ఆయన ఒక ఫిల్టర్ వల్ల ముఖాలు మారిపోతాయి, ఎంత ధైర్యమే నీకు అని చెప్పి వాళ్ళ చెల్లిని గెల్లబోతుంటే ఇంకా హీరోయిన్ అయితే తన బ్రాస్లెట్ అనేది ఆన్ చేసి వెంటనే సూమోలాగా మారిపోతుంది అనమాట. ఇంకా సౌమ్యలాగా మారిపోగానే వాళ్ళ అక్క ఫుల్ షాక్లో ఉంటుంది. అక్క ఇప్పటికైనా నమ్ముతావా నేనెవరో అనేది, ఆ రోజు నిన్ను కాపాడింది నేనే అనేసరికి ఇక్కడ మన హీరో అయితే ఇంటికి వచ్చేస్తాడనమాట. ఇక్కడ యూన్ అయితే ఏంటి నువ్వు ఇక్కడ అని అనగానే నేను సౌమ్యని కలవాలి అంటే తను ఇక్కడ లేదు అని చెప్పి ఇక్కడ సౌమ్య గురించి అయితే చెప్తాదన్నమాట యూన్. కానీ సౌమ్య మాత్రం గట్టిగా అరుస్తుంది, నా అంత అందంగా ఎవ్వరూ ఉండలేరు, నీకు తెలుసు కదా నేనెవరినంటే సౌమ్యని అని చెప్పి గట్టిగా అరుస్తుంటే ఆ వాయిస్ అయితే బయటికి వినబడుతుంది. మరి సూచాంగ్ చాంగ్ ఎక్కడా అని చెప్పి హైరో అడుగుతాడు. అలా అడగగానే ఇక్కడ మన యూన్ అయితే తనెందుకు ఇక్కడికి వస్తుంది, తన ప్లేస్ ఇది కాదు కదా, ఇది నా చోటు, నా చోట్లో సౌమ్య తప్ప ఇంకెవరు ఉండరు అనగానే మన హీరోయిన్ మళ్ళీ ఫిల్టర్ వచ్చేసి సౌమ్యాంగ్ లాగా కాకుండా సూచాంగ్ చాంగ్ లా మారిపోద్ది. సూచాంగ్ చాంగ్ వచ్చేసింది చూడక్క అని చెప్పి అంటదన్నమాట. ఇది కూడా గట్టిగా వినబడడంతో మన హీరో అయితే వినేస్తాడు. ఇది సూచాంగ్ చాంగ్ ల్యాప్టాప్, కానీ ఇది మాత్రం సౌమ్య రూమ్లో ఉంది. అయినా సౌమ్యకి సూచాంగ్ చాంగ్ ఈ ల్యాప్టాప్ ఎలాగిస్తుంది, దీంట్లో మా కంపెనీకి సంబంధించిన కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, అవి సూమిన్ ఎవరికైనా ఇచ్చేసి ఉంటే ఆయన ఇంత అశ్రద్ధగా ఉందేంటి సూచాంగ్ చాంగ్ అని చెప్పి లోపలికైతే వెళ్ళిపోతాడనమాట. ఇంకా అప్పుడే యూన్ అయితే క్యూటంగా వస్తున్నాడు అని చెప్పి అరిచేసరికి మన హీరోయిన్ అయితే కంగారు పడిపోతుంది. కానీ ఇక్కడ హీరోయిన్ వాళ్ళ అక్క క్యూలింగ్ అయితే అలా షాక్లో ఉండిపోతుంది అనమాట. ఏంటి మీరు ఇలా షాక్లో ఉండిపోయారు అని చెప్పి అనేసరికి ఇంకా తనైతే అలా ఉంటుంది. సరే నేను ఈ ల్యాప్టాప్ ఇవ్వడానికి అయితే వచ్చాను, సూచాంగ్ చాంగ్ ఎక్కడ అంటే నన్ను ఏం అడగండి అని అనగానే యూన్కి అర్థమవుదు. అక్కడ అలా చూసేసరికి ఇంకా యూన్కి అయితే అర్థమవుతుంది మన హీరోయిన్ అయితే స్టాచ్యూ లాగా మారిపోతుంది అనమాట, కాపర్ స్టాచ్యూ లాగా. ఇంకా అలా చూసేసరికి వీళ్ళైతే ఇంకా షాక్లో ఉండిపోతారు. మన హీరో అయితే వావ్ ఇది ఒక యూనిక్ నేచర్, ఇది ఒకసారి చూడాలి అనగానే ఇంకా యూన్ అయితే లేదు మా కిచెన్ ఇంటీరియర్ అంతా నేను చేంజ్ చేశాను, ఒకసారి మా కిచెన్ ఇంటీరియర్ చూద్దరు కానీ అని చెప్పి అక్కడ కిచెన్ వేర్కి తీసుకెళ్తుంది. అదే అదనంగా మన హీరోయిన్ అయితే వెళ్ళాలనుకుని వెళ్తూ ఉంటుంది అనమాట. అలా పడిపోతుంది. ఇంకా మన హీరో అలా వెనక్కి తిరిగి చూసేసరికి ఎవరు ఉండరు.
అక్కడ ఒక పెయింటింగ్ అయితే ఉంటుంది. ఇంకా పెయింటింగ్ అయితే చూసేసరికి వావ్, ఈ పెయింటింగ్ నేను చూడలేదే అని హీరో అనేసరికి ఇది ఒక స్పెషల్ లేఅవుట్లే, ఒకసారి ఇది చూద్దరు కానీ మా కిచెన్ వేర్ అని చెప్పి మన హీరోని అయితే బలవంతంగా కిచెన్ వేర్ అంతా చూపిస్తుంది అనమాట. హీరోకి అస్సలు అర్థమవుదు. ఇంకేదో ఒకలాగా హీరోయిన్ అయితే పైకి అనేది వెళ్ళిపోతుంది. ఇంకా అలా పైకి వెళ్ళిపోయేసరికి హీరోయిన్ వాళ్ళ అక్క ఫుల్ షాక్లో ఉంటుంది అనమాట. ఇంకా అప్పుడే హీరోయిన్ పైనుంచి వచ్చేసరికి మన హీరో అయితే చూస్తాడు. ఇంకా వాళ్ళ అక్క యూన్ అయితే ఇద్దరు హీరోయిన్ అయితే తీసుకొచ్చినప్పుడు చెప్తారన్నమాట, సూమిన్ వార్డ్లో నీ ల్యాప్టాప్ దొరికింది, దొరికేసినట్టున్నావు ఒకసారి చూసుకో అనగానే హీరోయిన్ అయితే చెప్తాదన్నమాట హీరోకి, అదేం కాదు, నన్ను సూమిన్ ఒకసారి నా ల్యాప్టాప్ అడిగింది, తనకి బోర్గా ఉందని చెప్పి నేనైతే ఇచ్చాను. నాకు తెలిసినంత వరకు సూమిన్ అయితే అలాంటి పనులు ఏమీ చేయదు, కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ ఎవరికి ఇవ్వదు, తన మీద నాకు చాలా నమ్మకం ఉందనగానే హీరో అయితే అంటాడు, నేను సూమిన్ని చాలా ట్రస్ట్ చేస్తున్నాను, తను ఇలాంటి పనులు ఎప్పటికీ చేయదు, ఆ విషయం నాకైతే తెలుసు అని చెప్పి అనేసరికి హీరోయిన్ కొంచెం బాధ కలుగుతుంది, తన మాటలు వినట్లేదని. హీరోయిన్ అయితే చెప్తుంది, నా బ్రాస్లెట్ అప్గ్రేడ్ అయింది, ఇప్పుడు నా బ్రాస్లెట్ని నేను హైట్ కూడా చేయొచ్చు, చూడండి ఎలా అయిపోయిందో, మళ్ళీ కావాలంటే ఇది మళ్ళీ చూసారా ఎలా వస్తుందో, అండ్ దీంట్లో యానిమల్స్ కింద చేంజ్ అవ్వచ్చు, అండ్ స్టాచ్యూ కింద, ఇక్కడ ఫిష్ కింద, చాలా కింద చేంజ్ అవ్వచ్చు, అండ్ 3D ప్రింటర్ కింద కూడా చేంజ్ అవ్వచ్చు అని చెప్పి అనగానే నీకు అర్థమవుతుందా, ఇంకొక విషయం నాకు అర్థం కావట్లేదు, క్యూషిన్ అయితే ఇక్కడ సూమిన్తో లవ్లో అయితే పడిపోయాడు, ఇప్పుడు ఆ సూమిన్ అనే క్యారెక్టర్ అడ్జస్ట్ అయ్యలేదు, ఏం చేయాలో తెలియదు, రేపైనా ఎల్లుండైనా వాడికి నిజం అనేది తెలిసిపోతుంది, సో మనం ఎంత త్వరగా అయితే అంత త్వరగా సూమిన్ అనే క్యారెక్టర్ని అయితే ఎండ్ చేసేయాలనగానే మన హీరోయిన్ అయితే చెప్తుంది, నా దగ్గర ఒక ఐడియా ఉంది, ఆ ఐడియాని ఇంప్లిమెంట్ అయితే చేద్దాం, ఇంకా సూమిన్ అనే క్యారెక్టర్ని చంపేద్దాం, ఏమంటారు అని చెప్పి వీళ్ళ ముగ్గురు అయితే ఒక ప్లాన్ అనేది వేసుకుంటారన్నమాట. ఇక్కడ మన హీరో మాత్రం సూమిన్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అలా సూమిన్ అయితే ఎలా రిజెక్ట్ చేసిందో అవన్నీ ఆలోచిస్తూ సూమిన్ డయాగ్రామ్ అయితే వేస్తూ ఉంటాడనమాట. అలా తన డయాగ్రామ్ అయితే ఫుల్గా వేస్తూ తన గురించి ఆలోచించేసరికి అప్పుడే అయితే మెసేజ్ అనేది వస్తుంది. అది ఎవరో కదా మన హీరోయిన్నే మెసేజ్ చేస్తుంది అనమాట. ఏమనంటే, సారీ నిన్న అనవసరంగా బ్లేమ్ అనేది చేశాను, నేనేదో పడిపోయాను, కానీ ఆ బ్లేమ్ అంతా నీ మీద వేసేసాను, ఇదంతా నా తప్పే అని చెప్పి హీరోయిన్ అయితే మెసేజ్ చేసేసరికి హీరో అయితే అదేమీ లేదు, అయినా నేనైనా నిన్ను అర్థం చేసుకోవాలి, నిన్నంతలా ఇబ్బంది పెట్టేశాను కదా అని చెప్పి అంటారు. ఇంకా హీరో అయితే అడుగుతాడనమాట, అంతా ఓకేనా అని అనేసరికి హీరోయిన్ అయితే మన ఇద్దరం కలుద్దామా ఈ వీకెండ్ అని అడుగుతుంది. ఇంకా హీరో కూడా సరే అని చెప్పి అంటాడు. యాక్చువల్గా హీరోయిన్ వీకెండ్ ఎందుకు కలుద్దాం అనుకుందంటే సూమిన్ క్యారెక్టర్ని ఎండ్ చేసేయాలని చెప్పి. ఇంకా అలా హీరోయిన్ ఇద్దరు ఆఫీస్కి అయితే వెళ్తారు, అది కూడా సపరేట్గానే. ఇంకా హీరోయిన్ అయితే ఇంకా హీరో పెట్టుకున్న రబ్బర్ బ్యాండ్ అయితే చూస్తుంది, అది కూడా సూమింది. ఇంకా అది చూసి ఇంకా హీరోయిన్ అయితే అనుకుంటుంది ఇంకా మర్చిపోలేదని. ఇంకా ఏమీ తెలియనట్టు, ఏంటి మిస్టర్ ట్యాంగ్ చాలా మంచి మూడ్లో ఉన్నట్టున్నారు, ఏంటి సంగతి అని అనగానే హీరో చెప్తాడు, అదేంటి నన్ను అడుగుతున్నావు, మీ సూమిన్ చెప్పలేదా నీకు అని చెప్పి అనగానే లేదు ఏమీ చెప్పలేదు అని చెప్పి అనేసరికి మేమిద్దరం ఈ వీకెండ్ కలవాలని చెప్పి అనుకుంటున్నాం, అయినా తనకి ఏమి ఇష్టమో నీకు తెలిసే ఉంటుంది కదా, తనకి ఏమి ఇష్టమో చెప్పొచ్చు కదా అని అడగగానే మన హీరోయిన్ చెప్తుంది, మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండండి, అంతకు మించి ఏమీ లేదు అని చెప్పి అనగానే అవును, ఏ రిలేషన్షిప్కైనా హానెస్టీ అనేది ఫౌండేషన్గా ఉంటుంది, సో నేను ఎలా ఉన్నానో అలానే ఉంటాను, తన కోసం ఏమీ చేంజ్ అవ్వను అని చెప్పి అంటారన్నమాట. ఇక్కడ మన హీరోయిన్ అయితే తన కొలీగ్కి అయితే గిఫ్ట్ అనేది ఇస్తుంది, ఇది నీ కోసమే, ఇది నా ఫేవరెట్ క్యారెక్టర్ అండ్ నాకు థ్యాంక్స్ హెల్ప్ చేసినందుకు అని చెప్పి అంటదన్నమాట. ఇంకప్పుడే గు వచ్చి అందరి ప్రాజెక్ట్స్ ఎందుకు ప్లాన్స్ అనేవి సిమిలర్గా ఉన్నాయి, నీది అచ్చం చాలా సిమిలర్గా ఉంది మన మెయిన్ ప్రాజెక్ట్కి, సో ఒకసారి నువ్వు రీచెక్ చేసుకో అనగానే సూచాంగ్ కూడా రీచెక్ చేస్తుంది, కానీ అది చేసిన ప్లాన్ తంది కాదు, నా ప్లాన్ ఇది కాదే అని చెప్పి అనేసరికి ఇంకక్కడే ఉన్న తన కొలీగ్ అయితే చెప్తుంది, నేను చెప్పాను కదా తను ఓన్లీ డేటా మాత్రమే కలెక్ట్ చేసిందని చెప్పి, మేము డిఫరెంట్ ప్లాన్స్ అనేవి గీసాం, దాంట్లో బెస్ట్ మీకు అయితే అప్లై చేసాం అని చెప్పి అంటదన్నమాట. ఇంకా ఇక్కడైతే హీరోయిన్ దగ్గరికి వచ్చి చెప్తుంది, నా ప్లాన్ నీ ప్లాన్ కలిసి రెండు కంబైన్ చేసా, అలా ఏ ప్లాన్ బాగుందో అది మాత్రమే రిప్రజెంట్ చేశాను, దాన్ని క్రెడిట్స్ అన్ని తీసుకోలేదు కదా, అందరికీ షేర్ చేశాను, నువ్వు గనక ఇప్పుడు గొడవ పడితే ఎవరు నీకు హెల్ప్ కూడా చేయరు, గుర్తుపెట్టుకో అని చెప్పి హీరోయిన్ అయితే అంటదన్నమాట. ఇంకా తన అలా చెప్పి వాష్రూమ్కి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా తన వాష్రూమ్కి వెళ్ళి మేకప్ అనేది వేసుకుంటూ ఉన్నప్పుడు మన హీరోయిన్ అయితే 2D కార్టూన్ కింద మారుతుంది. ఇంకైతే చూసి తనైతే ఫుల్గా షాక్ అయిపోతుంది అనమాట, ఏంటి 2D కార్టూన్ ఇలా ఉంది, అది కూడా ఇక్కడ కూర్చుంటుంది అని అనగానే ఇక్కడ మన హీరోయిన్ అయితే అంటది, నువ్వు ఇంకోసారి ఎవరి వస్తువులైనా తీసుకున్నా ఎవరి క్రెడిట్స్ అయినా తీసుకున్నా కరీ చేస్తా అని చెప్పి భయపెడుతుంది. ఇంకా తను ఏడ్చేసి హీరోయిన్ దగ్గరికి వచ్చి సారీ నేను అలా చేసి ఉండకూడదు, నీ ప్రాజెక్ట్ నా ప్రాజెక్ట్ అని చెప్పి అందరినీ నమ్మించాను, నాకు ఎక్స్పీరియన్స్ అనేది ఉంది కానీ నీ ఐడియాలజీ నాకన్నా బాగుంది అందుకే అలా చేశాను, సారీ అదంతా నీ ప్లాన్ అని అందరి ముందు ఒప్పుకుంటుంది. ఇదంతా మన హీరో కూడా వింటాడనమాట. ఇంకా అప్పుడే హీరోకి అయితే గు అన్న మాటలన్నీ గుర్తొస్తాయి, మీ ఇద్దరికి ఏదో మిస్అండర్స్టాండింగ్స్ అయితే ఉన్నాయి, అది మీ ఇద్దరు క్లియర్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి అంటాడు కదా, అవి హీరో గుర్తొచ్చి ఆలోచిస్తూ ఉంటాడు. అంతే ఫ్రెండ్స్, ఇక్కడితో ఎపిసోడ్